ఐదేసి మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడిన. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఈ వడగండ్లు అనే మాట నేను ఎప్పుడైతే చదివానో మన మనస్సులు ఐగుప్తు దేశం మీదకి వెళ్ళాలి. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టడానికి ముందుగా ఫరోకు దేవుడు పాఠాలు నేర్పుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఫరో ఐగుప్తు దేశంలో వడగండ్లు పడిన సందర్భాలు మనం చదువుకున్నాం. ఈ యొక్క 7 ఏళ్ల మహాశ్రమల అంతంలో కూడా ఈ వడగండ్లు పడతాయట. ఈ వడగండ్ల యొక్క బరువును ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. జాగ్రత్తగా వినాలి. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు. ప్రియులారా, 8 వీసెలు ఒక మణుగు. మామూలు లెక్క ప్రకారం 8 వీసెలు ఒక మణుగు అనంటే 5 మణుగులు బరువు అనంటే 40 వీసెలు. ఇది గోదావరి జిల్లాలో లెక్క. మామూలు లెక్క నేను చెప్పాల్సి వస్తే ఒక మణుగు అనంటే 114 పౌండ్లు ఒక మణుగు. ఒక మణుగు వడగండ్లు పడ్డాయి అనగా 114 పౌండ్ల బరువు ఆ కాలంలో ఉన్న మనుషుల మీద పడుతుంది. కానీ ఒక వడగండ్లు యొక్క బరువు 5 మణుగులు అని ఉంది. 5 × 114 దరిదాపు 570 పౌండ్లు బరువు కలిగిన పెద్ద వడగండ్లు ఆ కాలంలో పడతాయట. మీరు ఆలోచించాలి. ఆ మనుషుని యొక్క నాశనం మీరు ఊహించాలి. ప్రియులారా, ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటి అనగా 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆ కాలంలో ఉన్న మనుషుల మీద పడినప్పటికీ కూడా ఆ మనుషులు మారు మనసు పొందలేదు. విన్నారు కదా? ఆ మనుషులు మారు మనసు పొందలేదు సరిగదా. ఆ కాలంలో మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చాలా విచారకరమైన సంగతి. ఆ వడగండ్ల దెబ్బ తాకిడి వారు తట్టుకోలేరు. అప్పుడైనా మారు మనసు పొందుండాలి. మారు మనసు పొందకుండా వారు దేవుని దూషించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా విచారకరమైన సంగతి. దేవుని కార్యాలు అగమ్య గోచరాలు. మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి గోచరం కావు, మనకు అర్థం కావు. ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్తున్నాను అని అనేక పర్యాయాలు దేవుణ్ణి దూషించడానికి, దేవునికి దూరంగా జీవించడానికి అవకాశం ఉంది. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవునిని దూషించవద్దు. ఎందుచేతనగా ఇటువంటి జీవితము 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాం. కృపాయుగంలో ఉన్న మనము దేవుడిచ్చే శ్రమలను అర్థం చేసుకుని ఆ శ్రమలలో దేవునికి సమీపంగా రావాలని నేను మీకు మనవి చేస్తున్నాను. బంగారాన్ని మనము కంసాలికి ఇచ్చిన వెంటనే కంసాలి బంగారాన్ని ఆభరణంగా చేయడు. ఆ కంసాలి ఏం చేస్తాడు? ఆ బంగారాన్ని తీసుకుని కొలుములో పెడతాడు. అది ఎర్రగా కాలిన తరువాత సుత్తితో కొడతాడు. సుత్తితో కొట్టి సాగిన తరువాత కత్తెరతో కత్తిరిస్తాడు. అవును, పరమ కంసాలి ఆ మహాదేవుడు యేసు ప్రభువారు నీ యొక్క జీవితాల్లో కూడా కష్టాలు అనే కొలిమిలో పెడతాడు. కష్టాలు అనే సుత్తితో కొడతాడు. కష్టాలు అనే కత్తిరితో కత్తిరిస్తాడు. ఎందుకు అనగా ఈ ప్రాసెస్ జరగడం ద్వారా నిన్ను మేలిమి బంగారముగా, మేలిమి ఆభరణంగా చేస్తాడు.